అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు ఏం చేస్తున్నారో రేపేం చేయబోతున్నారో ఆయనకే తెలియదని భారత సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ రేవాలో ఓ కళాశాల వేడుకలో పాల్గొన్న ఆర్మీ చీఫ్ భవిష్యత్తులో ఎదురయ్యే అనిశ్చితులు, అస్థిరత, భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నిర్దేశించారు. ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, పాత సమస్యలు పరిష్కరించే లోపే కొత్తవి పుట్టుకొస్తున్నాయన్నారు. ప్రపంచ దేశాల మధ్య ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఏం చేస్తున్నారు, రేపేం చేయబోతున్నారనే విషయం ఆయనకు కూడా తెలియకపోవచ్చని ద్వివేది అన్నారు. గతంలో వ్యతిరేక భావజాలం, భూభాగాల స్వాధీనం కోసం చేసే యుద్ధాలు అందరి కళ్లకు కనిపించేవని, ప్రస్తుతం కొత్త వ్యూహాలతో దేశాలు పరస్పరం యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదం, ప్రకృతి వైపరీత్యాలు, సైబర్ దాడులు, తప్పుడు ప్రచారాల వంటి సవాళ్లను మన సైన్యం ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఆధునిక ఘర్షణలను ఎదుర్కోవడానికి భారత త్రివిధ దళాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు.